హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వీరందరికీ ఇన్‌కమ్ ట్యాక్స్ అయితే లేదు. మరి ఎవరికి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ఫైలింగ్‌లో ఊరట. వృద్ధాప్యంలో ముఖ్యంగా 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడం చాలామంది సీనియర్ సిటిజన్లకు శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం, బయటకు వెళ్లి సంబంధిత కార్యాలయాలను సంప్రదించడంలో ఎదురయ్యే ఇబ్బందులు వారిని మరింత కలవరపెడతాయి. ఈ వాస్తవ పరిస్థితిని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు వెసులుబాటు కల్పించేందుకు ఒక ముఖ్యమైన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇది వారికి గొప్ప ఊరటనిచ్చే అంశం. కొత్త నిబంధన మరియు దాని నేపథ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు గత బడ్జెట్‌లో ప్రకటించినటువంటి ఈ మార్పు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194(p) ద్వారా ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం నిర్దిష్ట షరతులకు లోబడి 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆదాయపు రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఈ సదుపాయాన్ని ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు అని అపోహపడుతూ ఉంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. నిబంధన కేవలం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ నుంచి మాత్రమే మినహాయింపు అయితే ఇస్తుంది. అర్హులైన సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ ఫైల్ చేయాల్సినటువంటి శ్రమ, సమయాన్ని మరియు వ్యయం నుంచి ఉపశమనం పొందుతారు. వారికి పన్ను బాధ్యత ఉంటే దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఈ సదుపాయం ఎందుకు ముఖ్యం అంటే 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ మినహాయింపు నిజంగా ఒక వరం. ఎందుకంటే బయటకు వెళ్లి ట్రెజరీ కార్యాలయాలకు లేదా పన్ను సలహాదారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఎండలో లేదా ప్రతికూల వాతావరణంలో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఐటీఆర్ ఫైలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి వాటిని అర్థం చేసుకొని ఫైల్ చేసే క్లిష్టమైన ప్రక్రియ నుంచి విముక్తి లభిస్తుంది. వారి ఆరోగ్య దృష్ట్యా ఇది చాలా ప్రయోజనకరమైనది. పన్ను చెల్లింపు ఎలా జరుగుతుందంటే అర్హులైన సీనియర్ సిటిజన్ల తరపున వారికి పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం చెల్లిస్తున్నటువంటి నిర్దిష్ట బ్యాంకుకు ఈ బాధ్యత తీసుకుంటుంది. ఈ బ్యాంకు సదరు సీనియర్ సిటిజన్ వార్షిక ఆదాయాన్ని లెక్కిస్తుంది. వర్తించే పన్ను స్లాబుల ప్రకారం అనుమతించదగ తగ్గింపులను, డిడక్షన్స్‌ను పరిగణనలోకి తీసుకొని తుది పన్ను బాధ్యతను అయితే నిర్ధారిస్తుంది. ఈ పన్ను మొత్తాన్ని మూలం వద్ద పన్ను కోత అంటే టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ వద్ద రూపంలో అయితే వారి ఖాతా నుంచి మినహాయించి ప్రభుత్వానికి జమ చేస్తుంది. కాబట్టి సీనియర్ సిటిజన్ పన్ను బాధ్యత నెరవేరుతుంది. కానీ వారు విడిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మినహాయింపుకు ఎవరు అర్హులు? షరతులు ఏంటి అంటే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు పొందాలంటే సీనియర్ సిటిజన్లు కొన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలి. వయస్సు. గత ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్ వయసు 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. రెండోది నివాస స్థితి. వారు గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నివాసి అయి ఉండాలి. ఆదాయ వనరులు. వారికి కేవలం పెన్షన్ ఆదాయం మరియు వారు ఏ బ్యాంకులో అయితే పెన్షన్ ఖాతా కలిగి ఉన్నారో అదే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఏమన్నా ఉంటే వడ్డీ ఆదాయం కలిగి ఉంటే ఇటువంటి వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్రభుత్వ పెన్షన్, అలాగే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, ఈపీఎస్ పెన్షన్ మరియు అదే బ్యాంకులో ఉన్న సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ. అన్నీ ఒకే బ్యాంకులో ఉన్నట్లయితేనే పెన్షన్ ఏ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందో వడ్డీ ఆదాయం కూడా అదే బ్యాంకులో జమ అవుతూ ఉండాలి. సీనియర్ సిటిజన్ తమ పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం వర్తిస్తున్నటువంటి నిర్దిష్ట బ్యాంకుకు నిర్దేశిత ఫార్మాట్‌లో ఫార్మ్ 12BBAలో ఒక డిక్లరేషన్ సమర్పించాలి. ఈ డిక్లరేషన్‌లో వారు తమ ఆదాయ వివరాలు, అనుమతించదగ తగ్గింపులు మరియు సెక్షన్ 87A కింద లభించే రీబేట్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఎవరు అర్హులు కారు అంటే ఒక బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ వేరొక బ్యాంకులోని డిపాజిట్లపై వడ్డీ పొందుతున్న వారు ఈ మినహాయింపునకు అర్హులైతే కారు. పెన్షన్ మరియు నిర్దిష్ట బ్యాంకులోని వడ్డీ కాకుండా ఇతర ఆదాయ వనరులు ఉన్నవారు కూడా అర్హులు కారు. 70 సంవత్సరాల లోపు వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా అర్హులు కారు.
ఇంకా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐకి ఈ సదుపాయం అయితే అర్హులు కారు. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందంటే ఫామ్ 12 బీబీఏ సమర్పణ. అర్హులైన సీనియర్ సిటిజన్ ప్రతి సంవత్సరం తమ నిర్దిష్ట బ్యాంకుకు ఫామ్ 12 బీబీఏను సమర్పించాలి. రెండవది ఆదాయపు లెక్కింపు. ఈ డిక్లరేషన్ ఆధారంగా వారి బ్యాంకు మొత్తం ఆదాయాన్ని పెన్షన్ ప్లస్ వడ్డీ లెక్కిస్తుంది. పన్ను లెక్కింపు. ఫామ్ 12 బీబీఏలో పేర్కొన్న తప్పులు మరియు రీబేటు పరిగణలోకి తీసుకొని బ్యాంకు తుది పన్ను బాధ్యతను లెక్కిస్తుంది. టీడీఎస్ మినహాయింపు మరియు జమ. లెక్కించిన పన్ను మొత్తాన్ని వారి ఖాతా నుంచి టీడీఎస్ రూపంలో మినహాయించి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు. బ్యాంకు ఈ విధంగా టీడీఎస్ చేసిన తర్వాత సదరు సీనియర్ సిటిజన్ విడిగా ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఫామ్ 12 బీబీఏ అంటే ఏమిటి? ఇది ఒక డిక్లరేషన్ పత్రం. దీని ద్వారా సీనియర్ సిటిజన్ తమకు కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకు నుంచి వడ్డీ ఆదాయం తప్ప మరే ఇతర ఆదాయం లేదని మరియు ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపునకు అవసరమైన అన్ని షరతులను పాటిస్తున్నారని బ్యాంకుకు ధృవీకరిస్తారు. ఇందులో వారి పాన్, ఆధార్ వివరాలు, ఆదాయ వివరాలు, పెట్టుబడి వివరాలు అన్నీ కూడా పొందుపరచాలి. ఇంకా ముఖ్యమైన అంశాలు. ఈ సదరు ఆర్థిక సంవత్సరం 2021-22 నుంచి అమల్లో అయితే ఉంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే అర్హులైన సీనియర్ సిటిజన్లు తమ బ్యాంకును సంప్రదించి ఫామ్ 12 బీబీఏను సకాలంలో సమర్పించడం చాలా ముఖ్యం. షరతులను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం సంప్రదించడం మంచిది. మరోసారి ఇది పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కాదని, కేవలం ఐటీఆర్ దాఖలు ప్రక్రియ నుంచి మాత్రమే మినహాయింపు అని గుర్తు చేసుకోవాలి. సో, ఈ సదుపాయం వయసు పైబడినటువంటి సీనియర్ సిటిజన్లకు కొంతవరకు సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి భారాన్ని తగ్గించి వారి జీవితాలను సులభతరం చేయడానికి ఉద్దేశించడం జరిగింది.